ఈ రోజు అయితే మేము సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాము. చెకోడీలతో వచ్చాం. శనగపప్పు అన్ని పెట్టి చెకోడీలుగా చేసాం ఫ్రెండ్స్. చూసి ఎంజాయ్ చేయండి. పోసుకోవాలన్నమాట. చూసారా, దీంట్లో అయితే కొలత తీసుకున్నాము. సాల్ట్ వేసేసుకున్నాం. మిరప్పొడి కొంచెం, కారం వేసుకుంటున్నాం. ఉప్పు వేసి బాగా మసిలించుకున్నాక దీంట్లో మనం బియ్యం పిండి వేసి చకోడీలు చేసుకుంటాము. కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటాం. చకోడీల కోసం మైదా పిండి బియ్యం పిండి కలుపుకుందాం. బియ్యం పిండి మైదా పిండి వేసేసుకున్నాం. గడ్డలు కట్టకుండా కలబెట్టుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. మనం మళ్ళీ అయినా కలుపుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఇది గట్టి పడిపోతుంది. ఉండలు కట్టకుండా మనం మొత్తం కలుపుకున్నాక దీన్ని చపాతీ పిండి లాగా చేయితో కలుపుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పిండి ఫస్ట్ రౌండ్గా చేసుకొని దాన్ని అలా రౌండ్గా రావడానికి అనేసి అలా అనుకోవాలి. వచ్చిన తర్వాత మనం పప్పులు ఏ విధంగా బాగా అద్ది రౌండ్ ఇట్లా చేసుకొని పప్పులు బాగా అద్దుకుంటే ఇదండి ఎంతో రుచికరంగా ఉండే చెకోడీలు. దాన్ని నూనెలో వేసుకునేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మేము ఒక గంట నానబెట్టాము. గంట నానబెట్టిన శనగపప్పు అన్నమాట. అందుకని నూనెలో బాగా ఫ్రై అవుతుంది, టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇట్లా చిన్న చిన్న ముద్దలు చేసుకొని దాన్ని రసంగా ఇట్లా చుట్టుకోవడానికి వీలయ్యేలాగా రౌండ్ చేసుకోవాలి. దాన్ని ఇట్లా శనగపప్పులో దొర్లిచ్చి అట్లా పప్పు చెకోడీ చూడండి రౌండ్ చెకోడీ లాగా చేసుకోవాలి. ఎంతమందికి చెకోడీలు అంటే ఇష్టమో, పప్పు చెకోడీలు టేస్ట్గా చాలా బాగుంటాయి. కొంచెం ఈజీ పని కూడా ఇది. అందరికీ ఇష్టంగా ఇంట్లో దొరుకుతూనే ఉంటుంది, ఇష్టంగా చేసుకొని తినొచ్చు. ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవాలి చెకోడీల్లాగా. పిల్లలు చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్ ఇట్లాంటివి అయితే. చెకోడీలు వేయించుకునే దానికి నూనె పోసుకుంటాం. ఎంతో టేస్టీగా చెకోడీ వేసేసుకున్నాం. పప్పు చెకోడీలు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది స్లో మంట మీద ఉడికించుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడు బాగా ఉడుకుతుంది లోపల కూడా. ఇది చిన్నపిల్లలకి స్నాక్ ఐటమ్ లాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బాగా అట్లా వేగనివ్వాలి. చూడండి ఎంత క్రిస్పీగా బాగా వచ్చిందో. మనకు ఆ శనగపప్పు కూడా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత కలర్ఫుల్గా రెడ్గా వచ్చాయో చూసాడా. అక్కడ చూడండి, ఆ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు చెకోడీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, కట్లు పొయ్యి మీద ఎంత టేస్టీగా చెకోడీలు చేస్తున్నాము మేము. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ చెకోడీలు అయితే మేము కాల్చుకున్నాం. కట్టెల పొయ్యి మీద రెడీ అయిపోయాయి. చూడండి ఫ్రెండ్స్, చెకోడీలు రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేసి చూద్దాం.
చూడండి ఫ్రెండ్స్, పప్పులు ఎంత బాగా ఉడికాయి, ఎలా ఉంది ఎంత బాగున్నాయి చూడండి పప్పులు. క్రిస్పీగా భలే ఉంది ఫ్రెండ్స్. ఇలా పచ్చడి పప్పు అక్కడక్కడ పంటి తగులుతుంటే పట్టుకోమని తిన్నాను, చాలా చాలా బాగుంది. బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే like, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.